హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హార్ట్ బొమ్మను గీయబోతున్నాము. దానికి గాను స్కేల్తో ప్లస్ సింబల్ని గీయాలి. ఎంత వీలైతే అంత లైట్గా ప్లస్ సింబల్ గీయాలి. గీసిన తర్వాత ఏం చేయాలంటే ప్లస్ సింబల్కి పైన ఒక లైన్ ఉంది కదా, దానిపైన కొన్ని లైన్స్ కావాలి. 5 లైన్స్ అవ్వాలి. అవి కూడా మ్యాక్సిమం లైట్గా గీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైను థర్డ్ లైన్ కొంచెం గ్యాప్ పట్టాలి. మళ్ళీ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఎక్కువ గ్యాప్, ఫిఫ్త్ లైన్కి మళ్ళీ కొంచెం. అలా ఈ విధంగా గీసుకున్నాక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్, దాన్ని కొంచెం క్రాస్ టైప్లో గీసాము అంటే ఎక్కడ రౌండ్గా, మరీ రౌండ్గా కాకుండా కొంచెం బెండ్ చేసుకొని రైట్ కార్నర్ వరకు గీయాలి. దాని పక్కన ఇంకో లైన్గా లైట్గా కొంచెం గీసుకొని అదే లెంత్తో ఈ పక్క కొంచెంగా, ఎక్కువ కాదు, ఒక్క బాక్స్ వరకు గీసుకున్నాక మళ్ళీ ఈ పక్కకు వచ్చేసి రైట్ సైడ్కి అక్కడ నుండి ఏం చేస్తామంటే ఆ లైన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం థిక్ చేసుకోవాలి. అక్కడ రెండో లైన్ నుంచి మళ్ళీ క్రాస్గా ఒక రౌండ్ షేప్లో ఒకటి గీసుకోవాలి. స్ట్రైట్ అనమాట. ఈ స్ట్రైట్ నుండి ఆ రెండో లైన్కి జాయింట్. మళ్ళీ ఆ స్ట్రైట్ లైన్ పైది కొంచెం థిక్ చేసుకొని ఇప్పుడు కర్వ్ టైప్లో ఇంకో లైన్ గీసుకుంటాం. అయితే ఆ రెండు జాయింట్ చేయకూడదు. ఇప్పుడు కింద జాయింట్ చేసుకోవాలి. పైన జాయింట్ చేయకూడదు, కానీ కింద జాయింట్ చేస్తాం. సో ఇప్పుడు సైడ్లో రౌండ్ షేపు, మళ్ళీ దాని కింద ఇంకో రౌండు, బెడ్ పైప్స్ అన్నమాట. ఇవి 3 పైప్స్ రైట్ సైడ్కి వస్తాయి. సో రైట్ సైడ్కి వచ్చేటట్టుగా 3 గీసుకున్నాం. సరిపోయింది కదా, 3 చూడండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ లైన్ టాప్లో నుండి ఈ పక్కకి హాఫ్ సర్కిల్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలి. ఈ విధంగా హాఫ్ సర్కిల్గా లైన్ గీసుకున్నాక సో ఇక్కడ నుండి మళ్ళీ జాయింట్ వేరే విధంగా ఆ రెండింటిని కలుపుకుండా దాని పైకి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఎడ్జ్ నుండి ఈ విధంగా కొంచెం ఆ రెండింటికి గ్యాప్ అనమాట, దాని వెనకాల ఉన్నట్టు ఈ పైపు. సో ఇలా జాయిన్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి కింద గీసిండే ఆ లైన్ని జాయిన్ చేసేటట్టుగా ఒక లైన్ గీసుకోవాలి. ఇది కూడా కొంచెం క్రాస్ వచ్చేటట్టుగా, మరీ ఎక్కువ క్రాస్ పోకుండా జాగ్రత్తగా గీసుకోవాలి. సో ఈ విధంగా హార్ట్ షేప్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇది బేసిక్ హార్ట్ షేప్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఇలా రౌండ్ చేసుకుంటూ పోతే మనకి కంప్లీట్గా వస్తుంది. ఇప్పుడు రైస్ టాప్లో గీసిన ఫస్ట్ లైన్ ఉంది కదా, దాన్ని జాయిన్ చేసి ఒక పైప్స్ అనమాట, బెడ్ సర్క్యులేటర్. ఇప్పుడు ఈ హాఫ్ సర్కిల్ పైన 3 పైప్స్ ఉంటాయి. సో అందువల్ల 3 సర్కిల్స్ గీసి యూ షేప్లో రెండుటిని జాయిన్ చేస్తాం. సో ఈ విధంగా మనకు కావాల్సిన పైప్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సో ఇక్కడ ఒక సర్కిల్ వేయాలి. సెకండ్ లైన్ పైన ఒక సర్కిల్ గీసి ఆ నుంచి మరి క్రాస్గా కొంచెం డిస్టెన్స్తో ఒక లైన్ పోవాలన్నమాట. స్టార్టింగ్ చేసిన మళ్ళీ ఇప్పుడు మిడిల్లో నుండి గీసుకోవాలి ఆ జాయింట్కి అయ్యేటట్టుగా. నెక్స్ట్ ఇంకొంచెం స్పేస్ ఇచ్చి పైకి ఒక బాక్స్ అంటే అదే టైప్లో గీసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సినట్టు హార్ట్ షేప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ వి షేప్లో, ఇక్కడ ఒక 2, ఈ సైడ్ ఒక 2, మధ్యలో కొంచెం కర్వ్ టైప్లో 2 లైన్స్, దీనికి 2. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ పైప్స్ ఉన్నాయి కదా, వాటికి లెఫ్ట్ సైడ్ గీస్తాం.
సో ఇది థర్డ్ లైను, థర్డ్ పైపు, సెకండ్ పైపు. దీనికి సక్కులు గీకిపోయినా ఇబ్బంది లేదు. ఇది ఫస్ట్ పైప్. సో హార్ట్ షేప్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే సర్కిల్స్ ఎక్కడెక్కడ గదులకి, రూమ్స్ అన్నమాట, వీటికి కావచ్చు. ఇక్కడ ఒక డౌన్ పైప్ గీయాలి, అదొక డౌన్ పైప్ అన్నమాట. సో ఈ విధంగా మనకి కావాల్సినట్టు హార్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లైన్స్ అన్ని అరేంజ్ చేసుకో జాగ్రత్తగా, ఎందుకంటే అవి కనిపించినాయంటే డయాగ్రామ్ కొంచెం సరిగ్గా ఉన్నట్టు అనిపించదు. అందువల్ల అరేంజ్ చేసుకునేది ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలి. ఫస్ట్లో గీసిందా ఆ లైన్స్ అంతా జాగ్రత్తగా అరేంజ్ చేయాలి. ఈ విధంగా స్లోగా. ఒకవేళ ఏదన్నా లైన్ మిస్ అయ్యి అరేంజ్ చేసేసామంటే దాన్ని మళ్ళీ పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు క్లియర్గా మనకు కావాల్సిన హార్ట్ షేప్ వచ్చింది. ఈ విధంగా గీసుకోవాలి. ఒకవేళ మిస్ అయింది, ఏదన్నా లైన్ అరేంజ్ అయిపోయిందంటే ఈ విధంగా మళ్ళీ గీసామంటే చాలు. ఇక్కడ కొంచెం డార్క్, ఎందుకంటే అదొక పైప్ అన్నమాట. అది మెన్షన్ చేయడం కోసం అలా డార్క్ పెట్టుకోవాలి, డార్క్ లైన్గా. ఇప్పుడు ఈ మధ్యలో అరేంజ్ చేయాలి, చూడండి, అరేంజ్ చేసేయాలి. అవి కూడా పైప్స్ కదా. సో అక్కడ మిస్ అయిన అరేంజ్ కూడా చేసేసి నీట్గా పైప్స్ ఉన్నట్టు చూపించాలి. సో ఈ విధంగా మనం ఈజీగా హార్ట్ అనేది డ్రా చేసేయచ్చు. దీనికి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన పని కూడా లేదు, ఈజీగా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనకి మన టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు వాటి పేర్లు, పార్ట్స్, నేమ్స్ రాసేసామంటే చాలు, ఫుల్ మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీకు డయాగ్రామ్స్ ఈజీగా నేర్పించడంతో పాటు నా ఛానల్లో మ్యాథ్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బేసిక్ మ్యాథ్స్ చెప్తాను, అదేవిధంగా 6th నుండి 10th దాకా ఉండే మ్యాథ్స్ సిలబస్ కూడా చెప్తాను. వాటితో పాటు బయాలజీ డయాగ్రామ్స్ ఏ విధంగా ఈజీగా ఇవ్వాలో కూడా నేర్పిస్తా. దానికి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వస్తుంది. ఇలా డయాగ్రామ్స్ ఈజీగాను నేర్చుకోవచ్చు. దీంతోపాటు మ్యాథ్స్ కూడా సబ్జెక్ట్ కంప్లీట్గా నేర్పించడం జరుగుతుంది. సో నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.